వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో ఓటరు జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 78.68% పనులు పూర్తయ్యాయని ఆర్డీఓ చంద్రమోహన్ తెలిపారు. బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో ఆర్డీఓ చంద్రమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని కల్సపాడు, కాసినాయన, పోరుమామిళ్ల, బీకోడూరు, బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాల్లో మొత్తం 2,22,043 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 1,74,704 మంది వివరాలు డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. దీంతో డిజిటలైజేషన్ 78.68% పూర్తయిందన్నారు. శనివారం, ఆదివారం అన్ని సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని, ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, ప్రక్రియను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బద్వేల్, గోపవరం తహసీల్దార్లు తిరుమల బాబు, జీవన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమంలో మనము చివరి దశలో, అంటే ఫస్ట్ ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫేజ్లో మనం చివరి దశలో ఉన్నాం. సో ఎన్యూమరేషన్ ఫేజ్ అనేది మనకు 15/6 నుంచి మొదలై 14/7తో ముగుస్తుంది. సో 14/7 ముగడానికి కేవలం 4 రోజులు ఉంది. సో ఇప్పటి వరకు మనము బద్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 272 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు మనకు 2,52,043 ఎలక్టర్స్ ఉన్నారు. అందులో మనం ఈ రోజు వరకు 6 గంటల వరకు 1,76,276 మందికి మనము ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసి, సో వాళ్ళకి అన్ని కూడా ఆన్లైన్ చేయడం జరిగింది. అలాగే ఏహెచ్డి కింద కొంతమంది చనిపోవడము, అలాగే డబుల్ ఎంట్రీలు, అలాగే కొంతమంది షిఫ్ట్ కావడం, కొంతమంది వేరే ఓట్స్ తెలియదు, ఇలాంటివి 6,526 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రెండు కలిపి 1,89,502, ఇంకా బ్యాలెన్స్ 39,241 ఉన్నాయి. ఈ 39,241 వారికి మనం ఇప్పుడు ఫోకస్ చేయాలి నెక్స్ట్ 4 డేస్లో. అందులో భాగంగా మనము రేపు, ఎల్లుండి అంటే 11, 12 తేదీ శని, ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ పెట్టడం జరుగుతుంది. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అంటే ఏంటంటే బిఎల్ఓ, అడిషనల్ బిఎల్ఓ, అలాగే వాటితో పాటు కొంతమంది టీంలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ వర్కరు, ఆశా వర్కరు, అలాగే ఏఎన్ఎం, అలాగే ఈ ఆర్పి కానీ, రూరల్ ఏరియా అయితే విఓఏ, వీళ్ళ సపోర్ట్తో వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉండి ఎవ్రీ ఎలక్టార్, అంటే మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి ఎలక్టార్ని, ప్రతి హౌస్ని విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా ఎలిమినేషన్ ఫామ్ అందిందా లేదా, ఇంకా స్టిల్ ఎవరైనా అందకపోతే ఇమీడియట్గా మనం నోటీస్ చేస్తే వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. అలాగే వాటిని నేను పూరించి దానికి సంబంధించిన అవసరమైతే మన బిఎల్ఓ కూడా దానికి సహాయం చేయడం జరుగుతుంది. పూరించి దాన్ని ఇమీడియట్గా ఎలిమినేషన్ చేస్తే రేపు 21వ తేదీ మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ ఎస్ఐఆర్లో భాగంగా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అందులో వీళ్ళందరికీ కూడా చోటు ఉంటుంది. ఎవరైతే మనకు ఈ యొక్క 14వ తేదీ లోపల ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకు బిఎల్ఓకి అందజేయరో వాళ్ళ ఓట్లన్నీ కూడా రేపు మనము ఫారం 7 అనేది లేకుండా వితౌట్ నోటీసు ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళ ఓట్స్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఎలక్టార్ కూడా, ఎవరైతే ఇప్పుడు ఎలక్ట్రల్ రోల్లో చోటు ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి అప్రమత్తమై ఇమీడియట్గా ఎన్యూమరేషన్ ఫామ్ సంబంధిత బిఎల్ఓకు అందజేస్తే దాన్ని ఇమీడియట్గా ఆన్లైన్ చేసి వాళ్ళని నెక్స్ట్ జరిగేటటువంటి 21వ తేదీ మనం ప్రకటించినటువంటి డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో వాళ్ళ పేరుని ఉంచడం జరుగుతుంది. అది ఒకటి, దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే బిఎల్ఏస్, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ నుంచి మనము ప్రతి పొలిటికల్ పార్టీ ప్రతి పోలింగ్ బూత్కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ, సిపిఐ కొన్ని చేశారు. అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో అపాయింట్ చేశారు, కానీ వాళ్ళకు మేము డీటెయిల్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయా పొలిటికల్ పార్టీస్ కూడా ఇచ్చారు. అయితే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఈ యొక్క ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఎక్కడా కూడా పెద్దగా కనిపించట్లేదు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, అలాగే అపాయింట్ చేసినటువంటి బిఎల్ఏలు దయచేసి ఇప్పుడైనా ఈ జరగబోయేటువంటి నెక్స్ట్ 4 రోజుల్లో వీళ్ళందరూ కూడా బిఎల్ఓతో కోఆపరేట్ చేసుకొని ప్రతి ఓటర్ని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడంలో వీళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఎవరు బిఎల్ఏ, ఎందుకంటే ఆయన లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఏ ఉంటారు కాబట్టి. సో ఆయన ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చనిపోయారా, లేదంటే షిఫ్ట్ అయ్యారా, లేదంటే డబుల్ ఎంట్రీనా, లేదంటే ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని వాటిని ఫిల్ చేసి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 4 డేస్ కూడా పొలిటికల్ పార్టీస్ ప్రతినిధులను, అలాగే బిఎల్ఏని ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పంచుకొని ప్రతి అర్హులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్ తెచ్చేయడమే మన ఉద్దేశం. సో మీ ఎస్ఐఆర్లో ఎవరికి కూడా ఓటు తీయాలని ఎవరికి లేదు. కాకపోతే ఎక్కడైతే డబుల్ ఎంట్రీ ఉన్నాయి, ఎక్కడైతే డూప్లికేట్స్ ఉన్నాయి,
ఎక్కడైతే ఈ డెత్ కేసెస్ ఉన్నాయి, ఎక్కడైతే షిఫ్టెడ్ ఉన్నారు, ఎక్కడైతే ఇది ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి, సో ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా మనకు సహకరించి భాగస్వామ్యం చేసుకొని, సో బద్వేల్ నియోజకవర్గంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటర్‌ని కూడా మనం నెక్స్ట్ ప్రకటించేటటువంటి 21వ తేదీ ప్రకటించేటటువంటి డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్‌లో వీళ్ళు ఎన్రోల్ అయ్యేటట్టు అందరూ సహకరించవలసిందిగా ముఖ్యంగా ప్రజల్ని, రాజకీయ పార్టీలని కోరడం జరుగుతుంది.